నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరైతే కనుక మాకున్న ప్రతి సమస్యకి తాళపత్ర గ్రంథాల్లోనే మంత్రోపదేశం అయితే తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు. ఈ వీడియోలో వచ్చేసి పేరెంట్స్ తరపున అడుగుతున్నా గురుగారు, మా పిల్లలు మాట వినట్లేదు, మొండిగా ప్రవర్తిస్తున్నారు, అస్సలు చెప్పిన మా పని అయితే అస్సలు చెయ్యట్లేదు అన్నప్పుడు ఏం చేయాలంటారు? ప్రతి తల్లిదండ్రులకి ఉండే ఈ సమస్యకి అయితే కనుక మీరే పరిష్కారం తెలియజేయాలి గురుగారు. చిన్నపిల్లలు అనుకోండి పర్వాలేదు, కొంచెం కొన్నాళ్ళు మొండిగా ఉన్నా పర్లేదు, అలా కాకుండా పెద్దయినాక వ్యసనాల బారిన పడుతూ ఉంటారు కదా, అలా లేకపోతే అసలు పెళ్లి చేసుకోమన్నా ఇప్పుడు కొంతమంది అయితే అసలు పెళ్ళే వద్దు అన్నట్లు కూడా ఉంటున్నారు. మరి అది కూడా పేరెంట్స్ కి సమస్యనే కదా. ఇలా మొండిగా ఉన్న పిల్లలు వాళ్ళ మాట వినేలాగా పేరెంట్స్ ఎలా చెబితే అలా ప్రవర్తించేలాగా ఏవైనా మంత్రాన్ని తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులకి ఇదే ప్రధానమైనటువంటి సమస్య, పిల్లలు చెప్పిన మాట వినడం లేదండి అని. పెద్ద అయినటువంటి పిల్లలు లవ్ మ్యారేజీలు చేసుకొని వాళ్ళకి తల్లిదండ్రులకు ఇష్టం లేనటువంటి కోడళ్ళని తీసుకొచ్చి ఆ కాలంలో అలా జరిగేది. అసలు దూరంగా వెళ్ళిపోతున్నారు కూడా కదా అప్పుడు ఆ కాలం. ఇప్పుడు ఈ కాలంలో ఏమిటంటే అవన్నీ మారిపోయి అసలు పెళ్ళే చేసుకోవట్లేదు వీళ్ళు. ఇదో కొత్త రకం సమస్య. ఆ విధంగా చదవరా బాబు సరిగ్గా దగ్గర సీట్ వస్తుందంటే పుస్తకాలు తీయడు, ఫోన్లు పట్టుకొని ఇలా తీస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఈ ఫోన్లు ఎడిక్ట్ అయిపోతున్నారు చిన్నప్పుడు. తర్వాత ఏమవుతుంది, పెద్ద అయిన తర్వాత డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. పెద్ద అంటే పెద్ద అక్కర్లేదు, స్కూల్ పిల్లలు 4th క్లాస్ 5th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ డాడీలేమో సౌత్ ఆఫ్రికా నుంచి డ్రగ్స్ చాక్లెట్లు తెస్తే వీళ్ళు కూడా డాడీ జేబులో ఉన్న చాక్లెట్లు అనుకుని ఈడో 4 తీసుకొని ఈడోడు తిని ఆ క్లాస్లో ఒకటి ఇంకోటి పంచుతాడు. ఆ టైప్లో మొత్తం డ్రగ్స్ అడిక్షన్ అనేటటువంటిది అయిపోయింది. ఇక అమెరికాలో ఓపెన్. అందువలన కిరాణా షాప్లో బయట మనం చాక్లెట్లు ఎలా కొనుక్కుంటామో యుఎస్ఏలో అలా కొనుక్కోవచ్చు. డ్రగ్స్ ఫ్రీ మార్కెట్. అందువలన డ్రగ్స్ తాగిన వాళ్ళు నా స్టూడెంట్స్ చాలామంది ఈ బిల్డింగ్ మీద నుంచి ఒకటి చెప్పాడు నాకు, బిల్డింగ్ మీద నుంచి నడుస్తున్నాం అనుకోండి, మెట్లు ఆ పాదం ఉందనుకుని వేసేస్తాడంట, అది ఉండదంట, అందుకని బిల్డింగ్ మీద నుంచి పడిపోతారట. పాపం ఏమో జరుగుతుందంటే లోపల హాలుసినేషన్, ఏవేవో కనపడడం, భ్రమలు. ఆ విధంగా భ్రమయుగం అని ఒక సినిమా వచ్చింది మమ్మూట్టి గారిది. అందులో ఆయనే యక్షుడి కింద వేశాడు. అది సినిమా కాబట్టి యక్షుడిని ఒక దెయ్యంలాగా పీకు తినేలాగా చూపించాడు, యక్షుడిలా కాదు. అయితే భ్రమయుగంలో అక్కడ ఏంటంటే అక్కడ ఆ భ్రమలు కల్పిస్తూ ఉంటుంది, ఆ బిల్డింగ్ దాటి బయటకు రాలేరు. అలాగే ఈ పిల్లలు కూడా ఈ భ్రమల్లో పడిపోయి తల్లిదండ్రులేమో వ్యామోహంలో పడిపోయి మా పిల్లలు అని చెప్పి పాపం గారాభం అతి గారాభం పెట్టడం వల్ల వీళ్ళు మొండికేసేస్తున్నారు. తర్వాత వినమన్నా వినరు. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ఇది ఇంటింటి సమస్య. ప్రతి ఎక్కడో ఒకటి ఉందండి అని కాదు. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లలు వినరు. చిన్నప్పుడేమో చదవరా బాబు అంటే చదవరు, పెద్ద అయిన తర్వాత వీడిని లవ్ చేయొద్దురా బాబు అంటే వాడినే లవ్ చేస్తామంటారు. తర్వాత ఈ డ్రగ్స్ అడిక్షన్ అనేటటువంటిది ఉండి తల్లితో దెబ్బలాడి పాపం చాలామంది పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతే ఆ తల్లి పాపం నిరంతరం ఆ పిల్లోడు ఏమైపోయాడు అని ఏడుస్తూనే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం ఈ మంత్రాన్ని ఎవరైతే చక్కగా 41 రోజులు కానీ 7 కానీ 11 కానీ 21 రోజులు కానీ వాళ్ళ నియమానుసారం ఒక నియమం పెట్టుకుని మంత్రం మీద హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తూ ఆ ఒంటిపూట భోజనం తింటూ తర్వాత సాయంత్రాలు ఏదో కొంచెం ఏదో బ్రతికున్నామా అన్నట్టు ఏదో కొంచెం పేలాల పిండి తినాలి. అలాగే చక్కగా మనము మళ్ళీ డౌట్లు వస్తాయి, పేలాల పిండేనా తినాలండి గురుగారిని? ఏదైనా తినొచ్చు, కొంచెం లిమిటెడ్గా తినొచ్చు టిఫిన్స్ అవి. తర్వాత ఈ యొక్క మంత్రం మీద దృష్టి ఉండాలి, తిండి మీద కాదు. మా భీమానంద భారతికి జీడిపప్పు మీద ఉంటుంది, అలా కాకుండా మామూలుగా మంత్రం మీద దృష్టి ఉండాలి. అలా నేల మీద పడుకోవడం, ఈ రకంగా కనుక చేసినట్టు నైవేద్యం ఏం పెట్టాలి గురుగారు? చిన్న బెల్లం ముక్క. మనము ఇప్పుడు అసలు
తెలిసిపోతుంది కదమ్మా. దేవుని దగ్గర ఏమని అడుగుతారు, దేవుడా నాకు బిల్డింగ్ 5 bedroom 4 bedroom 1 villa, నీతా అంబానీ 27th floorలో ఉంది, మాకు కూడా అలాంటిది ఇచ్చాయంటే అడుగుతున్నారు. దేవుడు ఇస్తున్నాడు కూడా అందరికీ. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ వాళ్ళకే తెలిసిపోద్ది. ఒక బెడ్రూమ్ ఉన్నవాడికి ఇచ్చాడు అనుకో, ఒకే గది, దేవుడికి చిన్న ప్లేస్ వదులుతాడు. అడిగి ప్లేస్ లేదు కాబట్టి నీకు 2 bedroom 3 bedroom 4 bedroom 5 bedroom 27 villas 27 అపార్ట్మెంట్స్, మన నేతా అంబానీ 27 floors ఉన్న బిల్డింగ్ ఇస్తే అక్కడ కూడా చిన్నదే ఇస్తారమ్మా. దేవుడి కోసం ఏం స్పెషల్గా ఇవ్వరు. అలాగే మనం ప్రసాదం కూడా మనం తినేయడానికి యూట్యూబ్లో చూపిస్తున్నట్టు పాయసానాలు, దద్దోజనాలు, దీన్ని ఏమంటారు, గంగాళాలు వండేసుకుంటున్నాం. ప్రసాదమేమో మనం బయట వచ్చిన వాళ్ళకి, నేను వెళ్తా ఉంటాను కదా, నాకు ఇంతే పెడతారు. 2 మెతుకులు పులిహార, అమ్మ కొంచెం పెట్టవయా బాబు, పులిహార ఇంగవే వేసి బాగా చేసావు కొంచెం పెట్టంటే 2 మెతుకులే. వాడు మాత్రం నా ఎదురుకుండగానే ఎంత తింటాడు. అలా కాకుండా వీళ్ళు ఏం చేయాలంటే భక్తులకి పెట్టాలమ్మా. పేద 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 పిచ్చెక్కిపోవాలా. ఒక నందమూరి తారక రామారావు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించినంత ఆస్తి వచ్చేస్తుంది వీళ్ళకి. ఏంటి ప్రసాదాలు పంచితేనే, వాళ్ళకి అర్థం అవట్లే చెప్పేది. నేను చెప్పేది ప్రసాదం మనం పులిహోర ఇస్తరాకు నిండా పెట్టేసుకొని దొంగచాటుకు వెళ్ళి తినేసి మనం తర్వాత భక్తులకు మాత్రం 2 ముక్కలు 3 ఎంతంతే పెడితే ఎట్లా? అదే ప్రసాదం అన్నాక అసలు ముందుగా వేరే వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత మనం తింటే ఎక్కువ ఫలితం ఉంటుంది అంటారు. 100% కరెక్ట్ చెప్పామమ్మా. మనం అలా చేయట్లేదు కదా. అయ్యప్ప స్వామి మాలేస్తారు, 3 దాకా వచ్చిన పాటలు అన్నీ పెట్టి భజనలు చేసేస్తారు, 4 దాకా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ మాడిచేస్తారు. ముసలోళ్ళు వస్తారు, ఆడవాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు. తర్వాత భోజనాలు వీళ్ళకి స్పెషల్ ఐటమ్స్ అన్నీ చేసిన తర్వాత ఫస్ట్ స్వాములు తినాలి, తర్వాతే మీరు మామూలు మనుషులు మీరు అని వీళ్ళు తింటున్నారు. స్వామీజీల ఆశ్రమాల్లో స్వామీజీలా తయారైపోయారు వీళ్ళు కూడా. అందువలన అలా ఉండకూడదు. ఎంతసేపు స్త్రీలకి, పిల్లలకి, రోగిష్టి వాళ్ళకి, షుగర్ పేషెంట్లు కళ్ళు పడిపోతారు, పేదవారికి ముందు పెట్టేసేయాలి. ఆ రకంగా చేసినప్పుడే ఈ మంత్రం సిద్ధిస్తుంది. మరి ఎన్నేసి బిల్డింగ్లు ఇచ్చినా సరే దేవుడికి ఎలాగైతే చిన్న ప్లేస్ ఇస్తున్నారో, ఎన్ని గంగాళాలు తిన్నా మనమే తినేస్తాం కాబట్టి దేవుడికి చిన్న నైవేద్యమే మనం పెట్టేది. అల్టిమేట్గా ఇప్పటికీ బెల్లం చిప్స్ కొంటాం, ఒక డబ్బాలో ఒక్కొక్క చిప్ 1 day, లేదా పల్లెమో ఇంత బెల్లం కిలో చిన్న కొట్టు పెడతాం. అందుకే ఋషులంతా ముందే కనిపెట్టేసి మానవులు ఎలాగో పెట్టరని గుడోదకి నివేదనం సమర్పయామి అంటాడు. ఇంత చిన్న బెల్లం ముక్క పెడతారు. అలా అప్పుడు 1 kilo బెల్లం ఎవడన్నా పెడతాడా? పెట్టడం. అలాగే ఇప్పుడు కొంచెం కాస్ట్లీ అయినాయి అనమాట. కొంచెం కాస్ట్లీ వాళ్ళు చెప్పడం వచ్చి దేవుడు పాపం అలాగే ఉన్నాడు, పటంలో అలా చూస్తూ ఉంటాడు. బెల్లం పెట్టినా, పెటికి బెల్లం ముక్క పెట్టినా ఇలాగే చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఎండి ఖర్జూర పళ్ళు, జీడిపప్పులు, మా భీమానంద భారతికి చాలా ఇష్టం జీడిపప్పులు, క్రిస్మస్లు, ఇట్లా కాస్ట్లీ క్యాష్యూ నట్స్ ఇవన్నీ పెడుతున్నారు. మరి ఇవన్నీ ఏమో అవసరం లేదు, చక్కగా నార్త్ ఇండియన్స్ పెట్టినట్టుగా చిన్న బెల్లం ముక్క నివేదన చేసి ఈ మంత్ర జపం చేస్తే అద్భుతాలు పిల్లలు చెప్పినట్టు వింటారు. నేను కావలిస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను బోయినపల్లిలో మనకి తిరుక్కావల్లూరు వేణుగోపాల్ అని ఒక ఆయన ఉన్నాడు, మన శిష్యుడు. వాళ్ళకి అజిత్ అని ఆయన కూడా ఇంకో శిష్యుడు. వీళ్ళకి కిరాణా షాప్ ఉండేది, ప్లస్ పంతులు కూడా. ఈయనేమో అజిత్ అన్నేమో వచ్చేవాడు, అందరికీ హలో అని ఇలా చెప్తూ ఉంటాడు. అయితే వచ్చి డబ్బాలు అయితే తినేస్తూ ఉండేవాడు. అయితే చెప్పిన మాట వినేవాడే కాదు. ఏం కావాలి వేణు నీకు అన్నాను. అంటే అజిత్ అన్న నా మాట వినాలి సార్ అన్నాడు. కుక్క పిల్లని ఎలాగైతే చైనేసి కట్టేసి ఇక్కడ ఉంటే ఎలా ఉంటుందో అలా మన అజిత్ అన్న నీకు కావాలా అన్నాను. కావాలంటే అయితే మంత్ర జపం చేయన్నాను. చేశాడు, అయిపోయాడు. కావలిస్తే నేను అడ్రస్తో సహా చెప్తున్నాను. బాపూజీ అజిత్ అన్న అంటే చిన్న ఆయన కాదు, చాలా పెద్ద లీడర్ ఆయన. అలాగే మన తిరుక్కవలూరు వేణుగోపాల్ అంటే చిన్నోడు కాదు, పెద్ద పంతులు. మరి ఎంత చక్కగా అడ్రస్తో సహా చెప్తున్నాను, బాపూజీ నగర్లో ఉంటారు అంటే ఆ మంత్రం యొక్క ఫలితం. అంతేగాని వాళ్ళిద్దరు మన ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాం అంతే. అంత నిజంగా ఇప్పటికి కూడా వాళ్ళిద్దరూ రామలక్ష్మణులాగా ఇద్దరు కలిసి ఉన్నారు. వశీకరణం అంటే ఏదో కుక్క పిల్ల అనే ఎగ్జాంపుల్ అని అలా కాదు. ఈ పిల్లలు కూడా ఎవరైతే ఏమంటం లేదో తోక ఊపుకుంటూ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతారు, లవర్స్ చుట్టూ మానేసి. ఆ మంత్రం చెప్తున్నానమ్మా. హస్తాభ్యాం దశశాఖ్యాభ్యాం జిహ్వా వాచః పురోగవీ అనామయత్నుభ్యాం హస్తాభ్యాం తాభ్యాం త్వాభి మృషామసి. మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. హస్తాభ్యాం దశశాఖాభ్యాం జిహ్వా వాచః పురోగవీ
అనామయత్నుభ్యాం హస్తాభ్యాం తాభ్యాం త్వాభి మృషామసి. ఇదమ్మ ఈ మంత్రాన్ని 41 రోజులు ఒక మండలం చేసుకుంటూ చక్కగా ఒంటిపూట భోజనం బ్రహ్మచర్యం ఇవన్నీ చేసుకుంటే తప్పకుండా అమ్మ తప్పకుండా వీళ్ళకి పిల్లలు వశీకరణం అయిపోతారు. సో విన్నారు కదా, పిల్లలు మొండిగా బిహేవ్ చేస్తున్నారు, మన మాట వినట్లేదు అన్నప్పుడు గురుగారు చెప్పినట్లు ఈ మంత్రాన్ని కనుక నమ్మకంతో నిత్యం కనుక 108 సార్లు అలానే 41 రోజుల పాటు వాళ్ళ ప్రవర్తన తగ్గేదాకా అంటే మారేదాకా చేసుకుంటే కనుక మీకు అంతా శుభమే కలుగుతుంది. ఇన్ కేస్ మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి మీ పర్సనల్ చాట్ లేకపోతే మీ పిల్లల చాట్ కనుక చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మ.